ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని సహకరించడానికి వచ్చిన రాజ్నాథ్ సింగ్ గారు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ క్యాండిడేట్స్ కోసము ప్రచారం కోసం భాగంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింల 4% రిజర్వేషన్ ని మేము తీసివేస్తాము, ఇది కరెక్ట్ గా ఇవ్వలేదు అని చెప్పిన కామెంట్స్ అనేవి చాలా బాధాకరమైన విషయం. మేము సూటిగా ఈరోజు ఎన్డీఏ కూటమికు అడుగుతున్నాం. జస్టిస్ సాచార్ కమిటీ వేయడం, జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు ఒకరు, వాళ్ళు క్షుణ్ణంగా మొత్తము తిరిగి పరిశీలించి లోతుగా వెళ్లి వాళ్ళు చెప్పింది ఏమి అంటే ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న పిల్లలు ఈరోజు టైర్ పంక్చర్ షాప్ల దగ్గర గాని, లేదంటే వెజిటబుల్స్ బండ్ల పైన గాని, ఫ్రూట్ బండ్ల దగ్గర గాని, కిరాణా షాపుల్లో గాని, బట్టల షాపుల్లో గాని, కూలీల లెక్క గాని, ఫ్యాక్టరీల్లో లేబర్ లెక్క గాని పోతున్నారు గాని వాళ్ళు చదువుకోవడం లేదు, వాళ్లకు ఆర్థిక స్తోమత లేదు, హైయెస్ట్ డ్రాప్ అవుట్ రేషియో వాళ్ళకే ఎక్కువ ఉంది స్కూల్స్ లో. ఒకవేళ ఆ పేదరికానికి ఎట్లో ఒకటి నెగ్గుకుంటూ డిగ్రీ కాలేజ్ వరకు కూడా పోతే డిగ్రీలో కూడా చదువుకోలేని పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ అవుతున్నారు. వీళ్ళకు ఖచ్చితంగా లీగల్లీ, లాజికల్లీ, సైంటిఫికల్లీ ఈ డౌన్ ట్రాడన్ క్లాస్ ని, ఈ వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని, ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీని మెయిన్ స్ట్రీమ్ లో తీసుకుని రావడానికి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇంకో మాట చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు, ఈ మతపరమైన రిజర్వేషన్ కాదు, మతపరమైన రిజర్వేషన్ అయితే అందరికీ వస్తుంది ముస్లిం సామాజిక వర్గంలో. ఈరోజు చాలా మందికి, చాలా కులాలకు ముస్లిం సామాజిక వర్గంలో రావడం లేదు. కొన్ని కులాలకు మాత్రమే ఏవైతే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు అర్హులు, వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా పేదరికంలో ఉన్నారు అన్న వాళ్లకు మాత్రమే లాజికల్ గా, లీగల్ గా స్టడీ చేసిన తర్వాతనే 4% రిజర్వేషన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్ పైన ఒక సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎస్, వీళ్ళు నిజంగా వెనకబడిన కులాలు, వీళ్ళు వెనకబడిన వాళ్ళు, వీళ్లకు ఇస్తుంది కరెక్ట్ చేస్తున్నారు అనే విధంగా ఈ రోజు సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది. కానీ ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్యలో, మతాల మధ్యలో విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేకపోతున్నారో అవన్నీ కూడా కూటమి నాయకులతో మాట్లాడియడము, వాళ్ళ స్వార్థం కోసము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలకు, మతాలకు అతీతంగా చాలా ప్రేమ అనురాగాలతో ఏదైతే జీవిస్తున్నారో, సోదర భావంతో ఏదైతే జీవిస్తున్నారో దానిని నాశనం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయ కుట్రలో భాగం ఉన్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతున్నారు అవన్నీ కూడా ఈ ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులతో చెప్పిస్తున్నారు. మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, కులం చూడము, మతం చూడము, పార్టీ చూడము, ప్రాంతం చూడము, మేము పేదవానికి పేదవాని లెక్కనే చూస్తాము, అర్హులకి అర్హుల లెక్క చూస్తాము, వాళ్ళందరూ బాగుండాలా, వాళ్ళందరూ మంచిగా చదువుకోవాలా, ఆరోగ్యపరంగా బలంగా ఉండాలా, వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావాలా, వాళ్ళు బాగుపడాలా, మహిళా సాధికారత తీసుకుని రావాలా అని చెప్పి ఛాంపియన్స్ ఆఫ్ పువర్ అండ్ డౌన్ ట్రాడన్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, వీళ్లు మాత్రము కులాల వారిగా, మతాల వారిగా విపక్షాన్ని గురి చేసే విధంగా, విద్వేషాల్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఏమైనా ఎన్డీఏ కూటమి మాట్లాడాల్సింది ఉంటే 4% రిజర్వేషన్ గురించి కాదు, మీరు మాట్లాడాల్సింది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఈరోజు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మా హక్కుల్ని మీరు ఎలా ఇప్పిస్తారు, పెండింగ్ లో ఉండేవి అన్ని సమస్యల్ని మీరు ఎలా పరిష్కరిస్తారు, మాకు స్పెషల్ స్టేటస్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ విధంగా లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని మీరు ఆదుకుంటారు, ఈ కొత్త రాష్ట్రానికి ఎదిగే విధంగా మీరు ఎలా సహకరిస్తారు అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ఈరోజు కులాలపైన, మతాలపైన ఈరోజు విద్వేషం రెచ్చగొట్టి వీళ్ళు ఓట్లు చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వీకర్ సెక్షన్స్ అందరూ కూడా కలిసికట్టుగా వీళ్ళని బుద్ధి చెప్పే అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క పేదవానికి ఇంటి దగ్గరికి ప్రతి సంక్షేమ పథకం అందించి వాళ్లకు సమాన హక్కులు ఇప్పించి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పిన దేశంలోనే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉంటే, వీళ్ళు పెత్తందారులు మాత్రము ఇంకో వైపు ఉండి ఇష్టం వచ్చినట్టు ఈ రోజు మాట్లాడడం అనేది సరికాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మరీ ముఖ్యంగా మైనార్టీస్ కి అయితే నేను చెప్తున్నాను, ప్రతి చోట కూడా వీళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము
నమ్ముకున్న సిద్ధాంతము కులము మతము ప్రాంతము అని చూడకుండా పేదవానికి పేదవాళ్ళకని చూస్తాను, అతనికి నేను సహకరిస్తాను, అండగా నిలబడతాను, వాళ్లకు తోడుగా నిలబడతాను, ఎవరు ఎంత మంది వచ్చినా నేను మాత్రము వాళ్ల వైపునే నిలబడతాను అని చెప్పి ఏదైతే చెప్తున్నాడో దాంట్లో కూడా మైనార్టీల పట్ల ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఆయనకు ఈరోజు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఈ రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ మైనార్టీలపైన కపట ప్రేమ చూపిస్తూ ఒక ముసుగులో ఏదైతే రాజకీయం చేస్తుందో ఈరోజు ఆ ముసుగు కూడా ఎన్డీఏ నాయకుల ద్వారా తీసేసి మరి ఓపెన్ గా ఈరోజు మైనార్టీలకు విపక్షకు గురి అయ్యే విధంగా, వాళ్లకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా, వాళ్లకు ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్లకు ఈరోజు అభద్రతా భావం కలిగే విధంగా చేస్తున్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇవ్వకుండా రాజకీయంగా అణచివేశారు. నారాహమారాలో దేశద్రోహం కేసులు పెట్టించి ఇబ్బందులకి మైనార్టీలకు గురి చేశారు. మరి ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమితో మరి రాబోయే రోజుల్లో ఒకవేళ వాళ్ళు వస్తే మరి ఎలాంటి అభద్రత భావంకి ఎలాంటి అసాంఘటిత పనులకు వాళ్ళు గురి చేస్తారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ముసుగు ఈ రోజు తీసేసినారు. వీళ్ళు ఎన్డీఏ లీడర్ల ద్వారా వాళ్ళు చెప్పాల్సినవి చేయాల్సినవి అన్ని కూడా చేపిస్తున్నారు. రేపు ఒకవేళ వాళ్ళు ప్రభుత్వంలో వస్తే చేసి చూపిస్తారని కూడా మీరు అందరూ గ్రహించి వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏలో భాగంగా ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు అనే రకంగా ఒక ముసుగులో వచ్చి ఏదైతే మైనార్టీ ఓట్లని దండుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా నేను ఈరోజు మీకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.